తిరుమల శ్రీవారి ఆలయం వద్ద హై డ్రామా నెలకొంది. లడ్డు కల్తీలో తమ తప్పు లేదని ప్రమాణం చేయడానికి వచ్చిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అటు శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేస్తుండగానే కరుణాకర్ రెడ్డిని పోలీసులు తీసుకెళ్లారు. అఖిలాండం వద్ద మాజీ చైర్మన్ ను అడ్డుకున్నారు. తిరుమల నుంచి పోలీసులు ఆయన్ని తిరుపతి పిఎస్ కు తరలించారు. లడ్డు కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేసేందుకు భూమన తిరుమలకు చేరుకున్నారు. తొలుత తిరుమల పుష్కరిణిలో ఆయన స్నానం ఆచరించారు. అనంతరం ఆలయం ముందు ప్రమాణం చేసేందుకు హారతి ఇచ్చారు. హారతి పట్టి ప్రమాణం చేస్తుండగానే పోలీసులు భూమనను తీసుకెళ్లారు. తాను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారని భూమన తెలిపారు. తన హయంలో ఏ తప్పు చేయలేదని, ఏ పరీక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను కానీ తప్పు చేసి ఉంటే, నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, చెప్పండి, ఇక భూమన ప్రమాణం నేపథ్యంలో అప్డేట్స్ ఏంటి? తను ప్రమాణం చేస్తుండగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది, కారణం ఏంటి? శాలిని, ఏదైతే తిరుమలలో కొద్దిసేపటి ఒక నాటకీయ పరిణామాన్ని చోటు చేసుకుని ఒక్కసారిగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్నట్టు అఖిలాండం వద్ద ఉద్రిక్తపు వాతావరణం నెలకొంది. ఏదైతే ప్రతిరోజు స్వామివారికి నైవేద్యం సమర్పించే ప్రసాదాల్లో నెయ్యి కలుషితమైందని చెప్పి ఇప్పటికే టీటీడీ కూడా ఒక పరీక్షలో ఒక నిర్ధారణకు వచ్చింది. అటు తర్వాత ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా 10 గంటల వరకు, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా స్వామివారికి ఆలయంలో శ్రీవారి బంగారు బావు వద్ద కూడా శాంతి హోమం, అదే పంచగవ్య సంప్రోక్షణ కార్యక్రమానికి టీటీడీ అధికారులు దిగ్విజయంగా పూర్తి చేశారు. అటు తర్వాత ఏదైతే సాయంత్రం గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ మాజీ కరుణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకున్న తర్వాత తిరుమలలో జీఎన్సీ టోల్గేట్ వద్ద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేను తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని చెప్పి పోలీసులు చెప్పడంతో అటు తర్వాత మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి 41A నోటీసులు అయితే ఇచ్చారు. నేను తిరుమలలో రాజకీయాలు మాట్లాడను, నాపై వచ్చిన విమర్శలకు నేను తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రమాణం చేసి వెళ్ళిపోతానని చెప్పి సంతకం చేశారు. అటు తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్నటువంటి పుష్కరిణిలో నీట మునిగి తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకుని అటు తర్వాత నేరుగా శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద ఉన్నటువంటి గొల్ల మండపం వద్ద స్వామివారిని మొక్కులు చెల్లించుకుని అటు తర్వాత నేరుగా శ్రీవారి ఆలయం ముందున్నటువంటి అఖిలాండం వద్ద కూడా కొద్దిసేపటి క్రితమే మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అక్కడికి వచ్చి స్వామివారికి ప్రమాణం చేసే సమయంలో ఒక్కసారిగా నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు గతంలో నేను 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా, అటు తర్వాత గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వంలో కూడా టీటీడీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశాను. నాపై 2 రోజులుగా 3 రోజులుగా వస్తున్న విమర్శలకు నా మనసు కలంకితం అయిన దానివల్ల నేను గతంలో ఏదైతే చైర్మన్ గా ఉన్న టైంలో నెయ్యిలో కలుషితంగా ఏదైతే జంతువుల నుండి వస్తున్నటువంటి కొవ్వును ఉపయోగించారంటే నాపై కలుషితమైనటువంటి రాజకీయ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు సిద్ధంగా ఈ రోజు నేను సాయంత్రం
తిరుమల శ్రీవారి ఆలయం అఖండం వద్ద ఆ ప్రమాణ స్వీకారం చేసేదానికి వచ్చానని చెప్పి రాజకీయ కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వమై రాజకీయ విమర్శలు చేసే నేపథ్యంలో కలుషితమైన రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నేను ప్రమాణ స్వీకారం చేసేదానికి వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి భారీ బందోబస్తుగా వచ్చినటువంటి పోలీసులు అతను అదుపులో తీసుకుని తన వాహనంలో తిరుపతికి తరలించారు. ఏదైతే తిరుపతికి తరలించారో తిరుపతి అలిపిరి గరుడ బొమ్మ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి కరుణాకర్ రెడ్డి వెళ్లిపోయారు. శాలిని. ఓకే గోపి, ఇప్పుడు పోలీసులు అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ విషయంపై పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే తిరుమలకు చేరుకున్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి జిఎంసీ టోల్గేట్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడను అని చెప్పి 41A నోటీస్ మీద సంతకాలు పెట్టారు. అయితే కొద్దిసేపటి క్రితం తిరుమల శ్రీవారి ఆలయ అఖండం వద్ద కూడా ఆయన ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా కలుషితమైనటువంటి రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేస్తున్నారు కాబట్టి నేను ప్రమాణం చేసేదానికి వచ్చానని చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్పారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనే దానిపై వేచి చూడాల్సింది. ఏదైతే తిరుమల రాజకీయాలు నిషేధం ఉన్నప్పటికీ కూడా తిరుమల ఏదైతే ప్రమాణం చేసేదానికి వచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి కలుషితమైన రాజకీయ నాయకులు నాపై విమర్శలు చేశారని రాజకీయ కోణంలో కూడా దీనిపై కూడా టీటీడీ మాజీ చైర్మన్ కూడా కేసులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. శాలిని. గోపి, థ్యాంక్ యూ గోపి.